అయిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 25వ శ్లోకము 26వ శ్లోకం గురించి తెలుసుకుందాము. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ శ్లోకము భక్తి, బ్రహ్మ, కర్మయోగముల గురించి తెలియచేశారు. 26వ శ్లోకము అన్యేత్యేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంతైవ మృత్యుం శృతిపరాయణాః. ఈ శ్లోకము జీవుడు మోక్షము గురించి తెలియచేశారు. భావము: మృత్యువును జయించి మోక్షము పొంది పరమాత్మయందు ఐక్యమగుటకు కొందరు పరమాత్మ సాకార రూపమును ధ్యానించు భక్తియోగమును కలిగి ఉందురు. మరికొందరు బ్రహ్మయోగమును అనుసరించి ఆత్మ దర్శనమును చేసుకొనుచుందురు. ఇంకా కొందరు కర్మయోగమును అనుసరించుచుందురు. ఈ విషయములు తెలిసిన వారు ఇతరుల వలన విని వారు చెప్పిన ప్రకారము ఉపాసన చేసి సాఫల్యమును పొందుచున్నారు. వివరము: ఇక్కడ భగవంతుడు చెప్పినట్లు లోకములో ఈ పద్ధతులను అనుసరించు వారెవరైనా ఉన్నారా? ఇక్కడ భగవంతుడు చెప్పినట్టు లోకములో ఈ పద్ధతులను అనుసరించు వారెవరైనా ఉన్నారా అని చూచినా, ఏ గురువు వద్దకు పోయినా, ఏ ఉపన్యాసకుల బోధనలను వినినా కూడా, ఏ ఉపాసకులను చూచినా అక్కడ కనిపించున్నది వినిపించున్నది ప్రకృతికి సంబంధించిన పూజలు, ప్రకృతికి సంబంధించిన బోధలు తప్ప ఏమీ లేవు. ఎవరిని చూచినా పరమాత్మను వదిలి అన్య దేవతలను ఆరాధన చేయువారే కనిపిస్తున్నారు. ఎక్కడ ఏ ఆశ్రమంలో చూసినా, ఏ గురువుల వద్దకు వెళ్ళినా ప్రకృతి జనితమైన పూజలు, ప్రకృతికి సంబంధించిన బోధలు తప్ప ఏమీ లేవు. ఎవరు చూసినా పరమాత్మను వదిలి అన్య దేవతలను ఆరాధన చేయువారే కనిపిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏ ఆశ్రమంలో చూసినా అన్య దేవతా ప్రతిష్ట స్పష్టముగా కనిపిస్తున్నది. ఏ బోధ వినినా అందులో దేవతలను పొగడటమో ఆరాధించటమో కూర్చి చెప్పటమే ఉన్నది. ఏ స్వామిని చూచినా అతడు శివభక్తుడైన శైవునిగానో లేక విష్ణు భక్తుడైన వైష్ణవునిగానో ముద్ర వేసుకొని ఉన్నారు. ఏ గురువుని చూసినా అటువంటి వారి బోధలు విని వాటి ప్రకారము ఉపాసన చేసిన వారెక్కడికి పోగలరు అని ప్రశ్నించుకుంటే, కావున బోధలు వినువారు జాగ్రత్తగా ఉండండి. పైన చెప్పినట్లు ఇతర దేవతలు ఆరాధించు వారి పంచన చేరవద్దండి. ఇతర దేవతలను వాళ్ళ గురించి బోధించి వాళ్ళ గురించి ఆరాధనలు చేసే వారి చెంతకు చేరవద్దండి. ఈ పై శ్లోకంలో ఉన్నట్లు ప్రకృతి పురుషుల విభజన చేసి వారి గూర్చి పూర్తిగా తెలుసుకున్న వారి దగ్గర చేరి పరమాత్మ సంబంధ బోధనలనే విని దాని ప్రకారమే సాధన చేసి దాని ప్రకారమే మనము సాధన చేసిన ఎడల మోక్షము పొందుటకు అర్హులు అగుదురు. ప్రకృతి పరమాత్మ గురించి తెలుసుకొని సాధన చేసిన ఎడల మోక్షము పొందుటకు అర్హులు అగుదురు. అట్లు కాకుండా దేవతారాధన సంబంధముగా పోయినా దేవతలందే చేరుదురు, పరమాత్మ యందు ఎప్పటికీ చేరలేరు. అంటే దేవుని యందు ఎప్పటికీ చేరలేరు, దేవతల యందే చేరుదురు అని ఈ శ్లోకంలో వివరించి మనకు తెలియచేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ భగవద్గీత బోధన విని చదువుకున్న తర్వాతైనా అన్య దేవతలను ఆరాధించకుండా ఈ సృష్టికి మూలకర్త అయిన పరమాత్మ గురించి తెలుసుకొని, ప్రకృతి గురించి తెలుసుకొని పరమాత్మనే ఆరాధిస్తూ ఉంటే మోక్షానికి
మనందరము అర్హులమవుతాము అని ఈ శ్లోకము ద్వారా తెలియచేశారు. అందరికీ నమస్కారం.